దేశంలో ఎవరైనా పెద్ద భూబకాసురుడు ఉన్నాడంటే అది చంద్రబాబు నాయుడే. అమరావతి రాజధాని ముసుగులో ఎలా భూములు దోపిడీ చేశాడో, పెత్తందారులకు భూములను ఎలా దోచిపెట్టాడో రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా తెలుసు. అలాంటిది ఈరోజు జగనన్నపై మీ భూములను లాక్కునేస్తాడు అని అబద్ధపు ప్రచారాలు చేస్తున్న చంద్రబాబు నాయుడికి ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పాలి. అసలు భూములు జగనన్న ఎందుకు దోచుకుంటాడు? 33 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన జగనన్న భూములు ఎందుకు దోచుకుంటాడు? సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ తీసుకువచ్చి ఆన్లైన్ వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకు పరిపాలన తీసుకువచ్చిన జగనన్న భూములను ఎందుకు దోచుకుంటాడు? ఈరోజు ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం విద్య తీసుకువచ్చి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, నాడు నేడు ద్వారా బడులు బాగు చేసి, ఆసుపత్రులు బాగు చేసి, గ్రామాలలో విలేజ్ హెల్త్ సెంటర్లో పెట్టి ప్రజలకు వైద్యం అందిస్తున్న జగనన్న భూములు ఎందుకు దోచుకుంటాడు?